ఏమిట్రా ఆ ఏలై పిలిచి అలవాటు పదా? ఏం చేయమంటావురా? నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళు తప్ప నిన్ను పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వేసి పిలుచుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళే? అబ్బా, నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదటో. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాడికి పిల్లల్ని ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బూరిగంలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునేవాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరినైనా చూసి పెట్టమని నన్ను అడిగారు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదురా. ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు నడుచుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లాడు పుట్టాడండి, మీరు వచ్చి చూడచ్చు. మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళిపోమనండి. నీ తమ్ముడు రా. నా ముఖం మీద వేసి టవర్ నువ్వు చూడు. మీరిద్దరూ అన్నదమ్ములుగా వెతవలారా. మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండ్ ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లో కూర్చుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో. అలాగే. రాయిలా ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగినాయి అన్నానంతే. లాక్కొచ్చి సర్లే, హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఓసారి కనిపించండి. అలాగే. మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాదొక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా ఇంకెప్పుడు రెండు సలహాలు చెప్పకండి. ఆ కాగితాలు ఇవ్వండి. ఆగు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాడు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విను. ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాడు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో నీ స్నేహితుడికి ఏమైనా వరీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వాడికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతావనా? ఈ అన్నం తెల్లనిదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే, మర్చిపోకు. నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చెల్లి గవ్వ ఏనూ లేదు. నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను. అది నా దురదృష్టము. ఏ వెలకైనంతగా నమ్మి నా వద్ద ఏమీనూ లేదు. ఏ వెలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించిన చెల్లదే. అయ్యో,
నా వద్ద ఏమీనూ లేదు. ఏమో చేసే పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బబ్బ రత్నాలు లాంటి బిడ్డలండి. తనంటే భయము, భక్తి, పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం ఉండదు. ఎవరు సార్ మీరు చెప్తుంది డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ అంత మంచి మాట చెప్పాడు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరా. అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రం అప్డేట్ కావద్దన్నాడు. ఒక విషయం, మీ రెండో కోడలు తినతండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఏదో పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఏమిటి బాబా? పోలీసులు తరువుకొస్తున్నారా? నన్ను ఎక్కడైనా దాచి. రా బాబాయ్. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు గుద్దా? అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుకా? దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మావి గారు. లోపలికి ఎవరు రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుకోండి. కమాన్, గో అండ్ సర్చ్. ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐఎమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదిన, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గట్టాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తులను దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బాబు గారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితుల్లో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలికి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా. నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా,
అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకొస్తాడు. వస్తున్నా నాయన ఫోన్. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి నాన్నగారు నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. వెళ్ళు. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సరే వెళ్ళండి. అది వస్తున్నాను రా. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేళది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాన్న, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు, ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము అరే, అదే, బట్టలు బాగా. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చి ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచగడ్డ వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి, చెక్ ఇంకా రాలేదా? చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళకి చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా పని జరుగుతుండాలి. అలాగే నాన్నగారు, ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి? రిహార్సల్స్ గా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా పెడతానా? అయితే కార్ తీసుకెళ్ళరా? మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ పెడతాను. మోటార్ సైకిల్ మీద? పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దానయ్య, నేను. నా దగ్గర నీకు మొహమాటం ఏంట్రా? తీసుకెళ్ళు, కమాన్. థ్యాంక్ యూ. ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తాను అన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే, కళ్ళు మూసుకో. బొసమే చేయి. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవర్రా ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వంటే నేను గర్వపడతాను. పాప ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టా. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త.
ఎవరికి ఇలా మస్కా కొట్టారు మీ మామగారు అదే మా నాన్నగారు. మీ నాన్నగారా ఆయన ముందు అబద్ధం ఆడారా పలేవారే సార్ సార్ నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్ మరి మా వాడు ఆయనండి ఈయనే ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళు ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి ఆ? అబద్ధమా? అవునండి మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరేయ్ ఓరి పడుతాయి, వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పచ్చబద్దాలట్రా, పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టరా. అదే వెళ్ళు. వెళ్తాను. వెళ్ళదేంటి? ఉండే నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా వెళ్దాం. ఇదే బాబా రావడం ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మామా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగ అనేవాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటయ్యా మాటలు ఎన్నాళ్ళ తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలా మర్యాద లేకుండా మాట్లాడతా ఊరుకోమా, మామని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు నన్ను మన్నించండి. ఏమిటాధిపతి ఇది? ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు, మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించి వచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మామూలుతో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడి ఉంటా. ఆల్రెడీ మా ఇంట్లో కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడి ఉంటాను. చచ్చిన పామే. జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా అనసూయ, మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి. అలాగే నాన్న, రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను. నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను మీరు మాట్లాడుతుండండి అలాగే. ఏమిటండి మరి జైలు విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా, రాళ్ళు కొట్టించారా? మనంతా స్పెషల్ ట్రీట్మెంట్. అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. ఓకేస్తావయ్యా. ఈ చెయ్యి జారింపు ఎప్పుడు అలవాటైంది మీకు? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడగా కొట్టడం ఎదవని నాకు ఎప్పుడు అలవాటైంది? జోకు. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? ఆయన నన్ను ప్రేమించారు నాన్న ప్రేమించడం అనేది హృదయాలకి సంబంధించిన విషయం అమ్మా. కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? నాన్న 3 గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడై ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు. కానీ అత్యాశలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేను.